పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలియదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం. 1500 డిగ్రీల వేడి ఉక్కు ద్రవం పడి 9 మంది మృతి, మరో 11 మందికి తీవ్ర గాయాలు. ప్రమాద స్థలంలో ముమ్మరంగా సహాయ చర్యలు. 9 మంది మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి. నిర్వహణ లోపమే కారణమన్న కార్మికులు. ఏపీలో బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో భూ రికార్డుల ప్రక్షాళన. రైతులకు ట్యాంపరింగ్ కు వీల్లేని పాస్ పుస్తకాలు ఇస్తామన్న చంద్రబాబు. 12 ఏళ్ల మోదీ పాలన, రాష్ట్రంలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమన్న రేవంత్. కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలపై ఘాటు విమర్శలు. మరో కీలక మైలురాయిని చేరిన హైడ్రా. 1,00,000 కోట్ల విలువైన సర్కారు స్థలాలు కాపాడినట్లు వెల్లడి. ప్రజల భాగస్వామ్యం కోసం విజ్ఞప్తి. తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు. జోగులాంబ జిల్లాను తాకినట్లు ఐఎండీ వెల్లడి. దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు. మమతా బెనర్జీకి మరో గట్టి ఎదురుదెబ్బ. ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమైన 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్కు లేఖ. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. 1500 డిగ్రీలకు పైగా వేడితో ఉన్న ఉక్కు ద్రవం కింద పడిపోవటం వల్ల ప్రమాదం జరిగింది. సహాయ చర్యలు చేపట్టిన స్టీల్ ప్లాంట్ సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారంలో ఇవాళ సాయంత్రం జరిగిన ప్రమాదం కార్మికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సాయంత్రం 4:15 స్టీల్ ప్లాంట్ లో SMS-2 STC-3 హీట్ FGలో ప్రమాదం జరిగింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ఒక్కసారిగా పేలిపోయింది. ల్యాడిల్ పేలడంతో అందులోని 1500 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉన్న ఉక్కు ద్రవం కిందకు ఒలికిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. అయితే తీవ్రమైన వేడితో ఉన్న ద్రవం కావడంతో కొందరు కార్మికులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో రెగ్యులర్ ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. అప్పారావు, ప్రభాకర్ రావు, కృష్ణ, రమణ, త్రినాథ్, అప్పలరాజు, కుమార్ మృతి చెందినట్లు తేల్చారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్టీల్ ప్లాంట్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. పాత యంత్రాలే ప్రమాదానికి కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్లాంట్ యంత్రాలు దాదాపు 30 సంవత్సరాల క్రితం నాటివి. గత ఏడాదిదే స్టీల్ సెక్రటరీ వచ్చి ఈ యంత్రాలు బాగా పాత అయిపోయాయి, వీటిని మరమ్మతులు చేయాలి, లేదా కొత్త యంత్రాలు ఏర్పాటు చేయాలని చెప్పని ఆయన చెప్పి మరీ వెళ్ళారు. అయినా ఇంతవరకు అద్దెగతి లేదు. పాత యంత్రాలతోనే యాజమాన్యం ఈ పరిశ్రమ నడవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. 4.5 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మెయింటెనెన్స్ అనేది ఏ విభాగంలో కూడా లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు డ్యూటీకి వెళ్ళినోడు తిరిగి వస్తాడో రాని పరిస్థితుల్లో ఇవాళ భయాందోళనలు, భయం గుప్పిట్లో విశాఖపట్నం ఉక్కు కార్మికులు ఉన్నారు. ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్య వైఫల్యంగా మేము తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు అన్ని శాఖల సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన సాయం అందించాలని సూచించారు. వివాదాలకు తావు లేకుండా రైతుల భూమి వారికి సొంతం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నట్లు వివరించారు. డీఎస్సీపై దుష్ప్రచారం చేసినందుకు క్షమాపణ చెప్పాల్సిందేనని సీఎం డిమాండ్ చేశారు.
ఏపీలో సాధ్యం కాదనే వైసీపీ నేతలు తెలంగాణలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి రైతుల హక్కులు కాపాడామని ఆయన గుర్తు చేశారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూ రికార్డులను తారుమారు చేయడానికి వీలు లేకుండా పటిష్ట భద్రత కల్పించామన్నారు. ఇప్పటి వరకు 26,46,000 మందికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చామన్న సీఎం మరో 67,32,000 పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. అవి కూడా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మీ భూమి మీద సైకో ఫోటో వేసుకున్నారా లేదా? గెలాక్సీ గ్రనైట్ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లు తయారు చేసి దానిపైన ఆయన బొమ్మ చెక్కుని పొలంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. ఈ పిచ్చితనానికి ట్రీట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు. అడ్రస్ తెలిసే చెప్తే ఆ ట్రీట్మెంట్ ఇప్పించచ్చు వీళ్ళకు. ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయలేరు. ఎప్పుడైనా ట్యాంపర్ చేసినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈ రోజు మీకు ఇచ్చిన పుస్తకం ఉంది, అందులో క్యూఆర్ కోడ్ ఉంది. మీరు క్యూఆర్ కోడ్ కొడితే ఈ రోజు ఈ క్షణంలో మీ భూమి మీ పేరుతో ఉందా, ఎవరన్నా మార్చేశారో కూడా వస్తుంది. ఎన్ని కుట్రలు పన్నినా ఏడాదిలోగా డిఎస్సి పోస్టులు ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. పరీక్షలు రిజర్వేషన్లు అంటే తెలియని వాళ్లు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నే మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్లపైన వేసే పరిస్థితి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మా అధికారులు చెప్పారు, మీరేసిన దానికి ప్రతి ఒక్కదానికి సమాధానం ఇచ్చారు. నిరుద్యోగుల్ని క్షమించమని మీరు చెప్తే తప్ప మీరు ఈ రాష్ట్రంలో మనుగడ సాధించడానికి వీలు లేదని మరొకసారి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ను దోచుకున్న నేతలు ఇప్పుడు తెలంగాణలోనూ ఫోర్జరీలతో కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇక్కడ అయిపోయిందని తెలంగాణకు పోయి వినుకొండ మాజీ ఎమ్మెల్యే, ఎంఆర్ఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి 1,500 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. నేను అడుగుతున్నా ఈ యొక్క పార్టీ అధ్యక్షుని, గొడ్డలి పార్టీ నేతని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇక్కడ నేను గాని, పవన్ కళ్యాణ్ గాని, నరేంద్ర మోడీ గాని వీళ్ళ ఆటలు సాగవని తెలంగాణకు పోయి అక్కడ రికార్డులు తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 12 ఏళ్లుగా మోదీ ఏం చేశారో, 2 ఏళ్లు సీఎంగా తాను ఏం చేశానో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. పెద్ద నగరాలకు ఉన్న సమస్యలు హైదరాబాద్లో లేకుండా చూసేందుకు నిపుణులతో కమిటీ వేశామని స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో భవిష్యత్తు తరాలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సీఎం డిమాండ్ చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 2,000 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 1,674 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చేశారు. ఖానామెట్లో 161 కోట్లతో 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్ వరకు 6 వరుసల ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో బ్రిడ్జి నంబర్ 202 వద్ద 4 వరుసల ఆర్ఓబీ నిర్మాణం, గుల్మోహర్ జంక్షన్ నుంచి 2 వరుసల ర్యాంప్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ భవనానికి శంకుస్థాపన చేశారు. పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలు, 4 రంగుల డస్ట్బిన్లతో పాటు స్వీపింగ్ మిషన్లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో, 12 ఏళ్లుగా ప్రధాని మోదీ ఏం చేశారో, 2 ఏళ్లు సీఎంగా తాను ఏం చేశానో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్లలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతున్నారు కదా. అసెంబ్లీకి రాండి, 10 ఏళ్లలో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్లలో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్లలో నేనేం చేసిండో నేను చర్చ పెడతా. మా పిఎస్సి చైర్మన్ అరకప్పుడు గాంధీ గారితోనే నేను సమాధానం ఇప్పిస్తా. 2 ఏళ్లలో ఏమేమి పనులు చేసిండో, ఏమేమి విధాన నిర్ణయాలు చేసిండో, ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసిండో అసెంబ్లీలో 4 రోజులు దీని మీదనే చర్చ పెడతాం. మీరు రాండి, చర్చ చేద్దాం. 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణకు ఏం తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు గుజరాత్కు గులాంలా ఎందుకు పనిచేస్తున్నారని నిలదీశారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు కేంద్ర నిధులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తేనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. నేను ఇవాళ అడుగుతున్నా, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మోడీని అడిగి మెట్రోని తెచ్చే తెలివితేటలు మీకు లేవా? రీజనల్ రింగ్ రోడ్కు నిధులు అడగాల్సిన అవసరం లేదా? గోదావరి నదీ జలాలు హైదరాబాద్ నగరానికి తాగడానికి నిధులు తీసుకురావాల్సిన అవసరం లేదా? వీటి మీద మీరు మోడీ గారిని అడగరా? గుజరాత్కు గులాములుగా మీరు ఎందుకు పనిచేస్తారు? గుజరాత్ అభివృద్ధి చేసుకోవడం నరేంద్ర మోడీ బాధ్యత అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు, విశ్వేశ్వర రెడ్డికి, రఘునందన్ రావుకి లేదా అని నేను అడుగుతున్నా. ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయాలు మాట్లాడుకుందామన్న సీఎం ఈ 2 ఏళ్లు అందరం కలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలే చెబుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన పనులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎలా చేస్తారని ప్రశ్నించారు. RRR, మెట్రో, ఎంఎంటీఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. పాలమూరు, మూసీ ప్రాజెక్టులు కాంగ్రెస్కు ఏటీఎంలా మారబోతున్నాయని రామచంద్రరావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అబద్ధాలే. రేవంత్ రెడ్డి గారు మర్చిపోతున్నారు, వారు ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు అసలైన వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను హైడ్రా అనే పేరు హిట్లర్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఈ చంపడానికి ఏర్పడినటువంటి ఒక సంస్థ పేరు హైడ్రా ఉంది కాబట్టి నాకు హైడ్రా పదాన్ని ఇక్కడ వాడాలని చెప్పేసి వారు అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వం. ఏ పార్టీ అయితే హిట్లర్గా భవిస్తుందో ఆ పార్టీకు చావు తప్పదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దీన్ని మెగా ఏటీఎం కింద పాలమూరు రంగారెడ్డిని తయారు చేస్తున్నారని చెప్పేసి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. హైడ్రాను హిట్లర్ స్ఫూర్తితో తీసుకొచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విమర్శలను మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు. చెరువులను కబ్జాదారుల నుంచి కాపాడాలనే ఉక్కు సంకల్పం గురించి చెప్పడానికే హిట్లర్ పదాన్ని ముఖ్యమంత్రి వాడారని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. చెరువులు, కుంటలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే హైడ్రా పనిచేస్తోందని ఆయన చెప్పారు. హైడ్రా పనిచేస్తూ ఉంది, మన చట్ట పరిధిలోనే పనిచేస్తూ ఉంది. ఈరోజు చెరువులు, కుంటలు, పరిసరాల ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంత ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఒక పక్షాన బాధపడేవారు ఎవరంటే టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం. కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకుంటే మీరెందుకు బాధపడతా ఉన్నారు? హిట్లర్ మేము ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోలేదు, ఒక ఐరన్ డిసిప్లిన్ గా వెళ్ళాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేస్తే వాళ్ళని హిట్లర్ కాదు, హిట్లర్ తాజోడనంటే బాగా బిహేవ్ చేస్తారు. కేసీఆర్ గారు హిట్లర్ సిద్ధాంతాన్ని అమలు పరిచిండ్రా ఇప్పుడు? మరి వారి ఆలోచన మేరకు కేటీఆర్ గారిని వాళ్ళ నాన్నని అడగమంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కీలక మైలురాయిని అధిగమించింది. అక్రమార్కుల చెర నుంచి గత 2 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ స్థలాలు, చెరువుల భూములు, నాలాలను రక్షించి ప్రభుత్వానికి అప్పగించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వచ్చే ఏడాదికి 2,00,000 కోట్లు అధిగమిస్తుందని వెల్లడించారు. భూమాఫియాను అడ్డుకోవాలంటే ప్రజలు, మీడియా భాగస్వామ్యం తప్పనిసరని కోరిన రంగనాథ్ 2 ఏళ్లలో నగర ప్రజల నుంచి లభించిన ప్రోత్సాహంతో 1,10,000 కోట్ల భూములను కబ్జాల నుంచి విడిపించినట్లు పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను క్లెయిమ్ చేయటం, వాటిని సంరక్షించడం, పునరుద్ధరించడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోందని రంగనాథ్ వివరించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ఇరాన్ తెరదించింది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ కానీ దాని మిత్రపక్షాలు కానీ కవ్వింపులకు పాల్పడితే ప్రతి దాడులు గతంలో కంటే తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్, ఇజ్రాయెల్ ఇవాళ పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్లోని ఇంధన, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫా రేవు పట్టణంలో పెట్రోకెమికల్ ప్లాంట్పై టెహ్రాన్ క్షిపణులతో విరుచుకుపడింది. కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను దాటుకుని వెళ్లి విధ్వంసం సృష్టించాయి. ఉత్తర ఇజ్రాయెల్లో పలుచోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. ప్రజలు బంకర్లలోకి పరుగులు తీశారు. ఇరాన్ క్షిపణులను చాలా వరకు అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్పై భీకర దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్ వ్యాప్తంగా క్రూయిజ్ క్షిపణులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఐడిఎఫ్ దాడుల నేపథ్యంలో టెహ్రాన్లోని ఇమాం ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇరాన్తో ఒప్పందాన్ని అంగీకరించడం మినహా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు మరో ప్రత్యామ్నాయం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాలు శాంతించాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో విరుచుకుపడినప్పటికీ తాము జరుపుతున్న శాంతి చర్చలపై దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్తో తాము కుదుర్చుకోబోయే శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కాదు, తానే కీలక నిర్ణయాలు
నిర్ణయాలు తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పూర్తి అధికారాలు తనవి మాత్రమేనని స్పష్టత ఇచ్చారు. అంతకుముందు ఇరాన్ ముందస్తు దాడి చేసిన తర్వాత నెతన్యాహుతో ట్రంప్ ఫోన్లో అరగంట సేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్పై ప్రతీకార దాడులు చేయవద్దని నెతన్యాహును గట్టిగా వారించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అయినా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసింది. మండే ఎండలతో సతమతమవుతున్న తెలంగాణను నైరుతి పలకరించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణలోని జోగులాంబ జిల్లాలోకి ఇవాళ ప్రవేశించాయి. 1-2 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని 4 రోజులు ఆలస్యంగా తాకాయి. అయితే తెలంగాణలోకి మాత్రం సకాలంలో ప్రవేశించాయి. నైరుతి ఆగమనంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఏపీ, మహారాష్ట్రలో 30% వరకు విస్తరించాయి. సింగరేణిని కాపాడుకునేందుకు, కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర మంత్రిగా 2 ఏళ్లలో అనేక నిర్ణయాలను తీసుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల తరపున ఆదాయ పన్ను చెల్లిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ FNCCలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖకు సంబంధించి ఎన్డీఏ సర్కారు పనితీరును వివరించారు. యూపీఏ పాలనలో అవినీతిమయంగా ఉన్న కోల్ సెక్టార్ను 12 ఏళ్లలో అనేక సంస్కరణలతో అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చామని వివరించారు. భారీ స్థాయిలో బొగ్గును ఉత్పత్తి చేస్తూ దేశంలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నామని తెలిపారు. సింగరేణి CSR నిధులను అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్లిస్తున్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహిస్తున్న 4 రాజ్యసభ స్థానాలకు 4 అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ మేరకు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గడువు ఈ సాయంత్రం ముగియగా 4 స్థానాలకు 4 మాత్రమే దాఖలు చేశారు. ఈ 4 స్థానాల కోసం జనసేన నుంచి లింగమనేని రమేష్, టీడీపీ నుంచి సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ మాత్రమే పోటీలో ఉన్నారు. ఒక్కో స్థానానికి ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినందున వారి ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ ఎన్నికలకు రేపు నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా ఆ గడువు ముగియగానే 4 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. అంతకుముందు రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం నేతలు సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ నామినేషన్లు వేశారు. అన్ని వర్గాలకు తెలుగుదేశం సముచిత ప్రాధాన్యత ఇస్తుందనేందుకు తమ ఎంపికే నిదర్శనమని చెప్పారు. ఆధునిక తెలుగు జాతి చరిత్రపై తిరుగులేని ముద్ర వేసిన మేరునగ ధీరుడు రామోజీరావు. ఆయన జీవితం అణువణువున స్ఫూర్తిని రగిలించే పోరాటం. ఆయన వ్యక్తిత్వం ముందు తరాలకు వెలుగు చూపించే విశిష్ట పాఠం. బహుముఖ రంగాల్లో జయకేతను ఎగురవేసిన రామోజీరావు ద్వితీయ వర్ధంతి నేడు. ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు, సంస్థల ఉద్యోగులు నివాళులర్పించారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు ద్వితీయ వర్ధంతిని ఫిల్మ్ సిటీలోని రామోజీరావు స్మృతివనంలో నిర్వహించారు. గ్రూపు సంస్థల CMD కిరణ్, మార్గదర్శి MD శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ MD విజయేశ్వరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, ఈటీవీ డైరెక్టర్ సుజయ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ సాంబశివరావు, ఈటీవీ MD బాపినీడు, రామోజీ గ్రూప్ ప్రెసిడెంట్ HR గోపాలరావు, ఈనాడు ఎడిటర్ M నాగేశ్వరరావు, వివిధ విభాగాల అధిపతులు పుష్పాంజలి ఘటించారు. ఓ చిన్న పల్లెలో చిన్ని అడుగులతో తన ప్రయాణాన్ని ప్రారంభించి తెలుగు జాతి తన అడుగుజాడల్ని అనుసరించేలా అపూర్వ చరిత్రను సృష్టించిన రామోజీరావు జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. నేను మరణించినా జీవించి ఉండాలి, అందుకే నా ఈ తపన తపస్సు అని రామోజీరావు తరచూ చెప్పేవారు. భౌతికంగా దూరమైన ఆయన స్థాపించిన ప్రతి సంస్థలో, సాధించిన ప్రతి విజయంలో ఆయన జీవించే ఉన్నారు. ఏఐతో రూపొందించిన ఆయన అపురూపమైన సందేశాన్ని ప్రదర్శించారు. రామోజీరావు స్మృతికి సంగీత సమర్పణంగా వీణా ప్రవీణ శ్రీవాణి సంగీత నివాళి అర్పించారు. రామోజీరావుకు ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, రఘుపతి రాఘవ రాజారాం వంటి గీతాలను వినిపించారు. రామోజీరావు విధులు నిర్వహించిన రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఆయన సిలికా విగ్రహానికి కుటుంబ సభ్యులు, విభాగాధిపతులు, ఉద్యోగులు పుష్పాంజలి ఘటించారు. రామోజీరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, ప్రజలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, మీడియా రంగంలో ఓ యుగకర్త, అక్షర యోధుడు రామోజీరావు అని సీఎం చంద్రబాబు కొనియాడారు. రామోజీరావుకు నివాళులర్పించారు.
తెలుగు జాతికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన దార్శనికుడు రామోజీరావు అని మంత్రి లోకేష్ కొనియాడారు. జర్నలిజంలో నాణ్యత, విశ్వసనీయతకు ప్రతీక రామోజీరావు అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో రామోజీరావు చిత్రపటానికి మాజీ మంత్రి దేవినేని ఉమా నివాళులర్పించారు. ఒంగోలు ఈనాడు యూనిట్లో సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లో ఈనాడు బిల్డింగ్ లో నిర్వహించిన కార్యక్రమంలో సిబ్బంది రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మంచిర్యాలలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆనంద నిలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంచిర్యాల మార్గదర్శి చిట్ట సిబ్బంది రక్తదానం చేశారు. దేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ద్వారా ఓట్ చోరీ జరుగుతోందని విపక్ష ఇండీ కూటమి నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని ఢిల్లీలో జరిగిన సమావేశంలో తీర్మానించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండీ కూటమి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, సోనియా గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సహా 23 పార్టీల నేతలు హాజరయ్యారు. డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సమావేశానికి దూరంగా ఉన్నారు. ప్రజా సమస్యలే అజెండాగా ముందుకు సాగాలని విపక్ష నేతలు నిర్ణయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విపక్ష నేతలు భేటీలో మొత్తం 5 తీర్మానాలు చేసినట్లు వివరించారు. ఇండీ కూటమి పార్టీలు ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కూడా కూటమి పక్షాల మధ్య సమన్వయం కొనసాగుతుందన్నారు. పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, పరీక్షల వ్యవస్థ వైఫల్యం వల్ల యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ లో తలెత్తిన అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. ఆ పార్టీకి చెందిన 20 మంది లోక్సభ సభ్యులు ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అధికారికంగా లేఖ పంపినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ వెల్లడించారు. మొత్తం 20 మంది ఎంపీలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కాకోలి ఘోష్ తెలిపారు. లోక్సభలో ప్రస్తుతం పార్టీ చీఫ్ విప్ గా కొనసాగుతున్నట్లు తెలిపిన ఘోష్, తోటి ఎంపీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎన్డీఏ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం లోక్సభలో టీఎంసీకి 28 మంది, రాజ్యసభలో 12 మంది ఎంపీలు ఉన్నారు.